ఆ! యష్మి కష్టం. యష్మికి నామినేషన్ వస్తే చూద్దాం. నామినేషన్ వచ్చిందంటే యష్మి ఇంక అయిపోయినట్టే. బయటికి పంపిస్తారు. ఎందుకంటే ఆమెకి స్వార్థం ఎక్కువుంది. స్వార్థపూరితమైన గేమ్ ఆడుతుంది. అసలు ఎందుకు పనికిరాని చేష్టలన్నీ చేస్తున్నారు ఆళ్ళు. సోనియా ఒకళ్ళు, యష్మి ఒకళ్ళు. ప్రేరణకి అసలు తెలుగే చక్కగా రావట్లేదులే. ఆమె గురించి పట్టించుకోవడానికి ఏమి లేదు. ఇంకా చూసుకుంటే మన పృథ్వీ. పృథ్వీ అయితే వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ 8కి. ఇప్పుడు దాకా నేను చూసినోళ్ళలో ఈళ్ళ మట్టికి ఎందుకు పనికిరారు. అంతా పులిహోర బ్యాచే. ఎవరు? ఆదిత్య ఓము తెలుగు బద్దలు కొట్టేస్తుందనమాట. కానీ ఈమె చూసావా సోనియాని అసల మాట తీరే కాదు. ఆమె పక్కకు తీసుకెళ్ళి పృథ్వీని ఏమంటుంది తెలుసా? ఈసారి ఎలిమినేషన్ లో చెత్త అంతా వెళ్ళిపోద్ది. మనం నెక్స్ట్ వీక్ లో చూసుకుందాం అంటుంది. అంటే ఎంత సపోర్ట్ ఉంటే ఆ మాట అంటది. బయట ఎంత సపోర్ట్ ఉంది. అవునా కదా? ఇప్పుడు లోపల నిఖిల్‌తో కలుపుదామని చూసింది పులిహోర. నిఖిల్ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు పృథ్వీతో కలుపుతుంది. అది ఎక్కడి దాకా దారి తీరుద్దో చూద్దాం ఈ సీజన్‌లో. ఇప్పుడు దాకా అయితే ఫుడ్ అయితే మొత్తం బంద్ చేసేసాడు బిగ్ బాస్. ఎవడికాడే ఇండివిడ్యువల్ గా సంపాదించుకోవాలని. గెలవాల్సిందే. ఇక గెలిచి సంపాదించుకోవాల్సిందే ఫుడ్.